మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదం కనుక మీ అందరి నిమిత్తం కొరకై ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ ప్రకటన అంటే, మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మీ వంతు ప్రకారం తీయబడినటువంటి ఎపిసోడ్లో వాక్యములన్నీ కూడా ఇతరులకు షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక యూట్యూబ్ ఛానల్లో ఇంకా కొత్త వారికి పరిచయం చేయాలని నేను హృదయపూర్వకంగా ప్రత్యేకమైన మనవిని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి మీ వంతు కూడా సహకరించాలని ప్రభు పేట మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానం విందాం. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమను బట్టి నాయన, నీ కృపను బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఈ దినము నీ దాసులను నిలువబెట్టుకొని నీ వాక్యము నాయన బయలుపరుస్తూ ఉండగా అనేక మంది నాయన వింటూ ఉండగా ప్రభువా, వారి అంతరంగాలలో ప్రభువా నీ వాక్యం విని ఆత్మీయ స్థితిలో బలపరుస్తూ స్థిరపరుస్తూ రండి. నీ పక్షంగా నా ప్రభువా సిలువ చాటులో నన్ను మరుగుపరిచి మీరేనైనా మీరు బిడలతో మాట్లాడమని, మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి, గత ఎపిసోడ్లో మరి యొక్క నోవాహు కుటుంబంలో జరిగినటువంటి సందర్భాలు విన్నాం. ఆ తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు యొక్క గోపురాన్ని మనుషులు పేరు కోసం వారు తపన పడ్డారు. అది కూడా ఆ ఎపిసోడ్లో కూడా విన్నాం. మరి ఈ సమయంలో అబ్రహాం గురించి కొన్ని మాటలు మనం విందాం. ముందుగా అబ్రహాము యొక్క వాక్యాన్ని మనం వినడానికి ముందుగా, అబ్రహాము చాలా ప్రాముఖ్యుడు బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము విధేయత చూపించినవాడు దేవునికి. మరి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము పేరు మనకి అనేక మార్లు ప్రసంగాలు చేస్తుంటాం. కానీ ఎన్ని మార్లు అబ్రహాం గురించి విన్నా అది మనకి దేవుడు కొత్తగా మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి ఈ దినాన ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వర్తమానం విందాం. ఆదికాండము 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం.
మొదటి వచనం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినట్టు మాట ఇది. ఇక్కడ ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ఇక్కడ నీవు లేచిన పదం చూస్తున్నాం. యు గో అంటే దేవుని యొక్క పిలుపులో ఏముందంటే ఆయన కనుదృష్టిలో ఎవరైతే ఆయన ఇష్టపడతారో లేకపోతే ఆయన ఇష్టపడతాడో అప్పుడు ఆయన ఆయన చెప్పింది ఆ వ్యక్తి చెయ్యాలన్నమాట. అందుకని ఇక్కడ యెహోవా నీవు లేచి ఏమంటున్నాడు, నీ దేశము నుండి. ఏ దేశం అది? కల్దీయులు దేశం. ఒక చిన్న గ్రామం, ఊరు. పై వచ్చిన చదువుతాం అది కూడా. ఆయన ఎక్కడ ఆయన పుట్టాడో అబ్రహాము అనే మాట కూడా చదివి తిరిగి వర్తమానికి వద్దాం రండి. ఇదే ఆదికాండంలోనే 11వ అధ్యాయంలోనే మరి 27, 28 వచనం చదువుకుందాం. చూడండి. తేరావు వంశములు ఇదే. తేరావు అబ్రహామును, నాహోరును, ఆరానును కనెను. ఆరాను లోతును కనెను. ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరావు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము యొక్క దేశం ఏంటంటే కల్దీయుల దేశం. అంత మాత్రమే కాకుండా ఊరు అనే పట్టణంలో ఆయన జన్మించాడు. అబ్రహాము యొక్క తండ్రి పేరు తేరాహు. ఈ పై వచనాలన్నీ కూడా ఏంటంటే తేరాహు వంశం నుంచి వస్తాయి. తర్వాత తేరాహు సహోదరునటువంటి వాళ్ళు పక్కనే ఉన్నారు. అక్కడ చూసినట్టయితే హారాను కనపడుతున్నాడు. తర్వాత ఆరానికి ఒక బిడ్డ కంటారు. అతని పేరే లోతు. చూడండి అక్కడ 27వ వచనంలోనే మధ్యలో ఒక మాట ఉంది. హారాను లోతును కనెను. సో అన్నదమ్ముల యొక్క కుటుంబాలలో వారి బిడ్డలు ఎంతగా ప్రేమిస్తారు. అబ్రహాము యొక్క కుటుంబము దేవుడు పిలవకముందే దేవుని యొక్క కనుదృష్టి అబ్రహాం మీద పడింది. అబ్రహాము యొక్క జీవనాధారం ఏంటి? ఆయన విగ్రహములు తయారు చేసి అమ్మేవాడు. అది చరిత్రలో. అబ్రహాము రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతుడైన. అయినప్పటికీ కూడా ఆయనకి సుఖభోగాలు అనుభవిస్తూ తన తండ్రి అయినటువంటి తేరావు దగ్గర ఉంటూ ఆయనకి ఏ లోటు లేకుండా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చూచి నీవు లేచి అని చెప్తూ నీ దేశము నుండి నీ బంధువుల నుండి ఎక్కడికి వెళ్ళాలి? నీ తండ్రి ఇంటి నుండి కూడా మొట్టమొదటిగా నీ దేశము నుండి. నేటివ్ ప్లస్ను ఎవరైనా వదిలి వెళ్తారా బయటికి? ఇప్పుడు నేను నెల్లూరులో పుట్టాను. నేను నెల్లూరు పుట్టాను కాబట్టి నేను నెల్లూరులోనే ఉంటాను, కానీ బయట దేశానికి వెళ్ళను. అబ్రహాము దేవుని మాట దగ్గర లోబడ్డాడు. ఆయన విధేయత చూపించాడు.
మొట్టమొదటిగా నీ దేశం నుండి అన్నాడు. రెండోది నీ బంధువుల ఎదురు నుండి, మూడోది నీ తండ్రి ఎదుట నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు దేవుడు. అబ్రహాము ఇంకేమీ మాట్లాడలా. తన దేశాన్ని వదిలిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేశాడు, తండ్రి ఇల్లుని విడిచిపెట్టేశాడు. ఒక లోతు కుటుంబం తప్ప ఆ లోతు కుటుంబాన్ని వెంట పెట్టుకున్నాడు అబ్రహాం. అబ్రహాము దేవుని పిలుపు దగ్గర లోబడి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడంటే అంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గత ఎపిసోడ్లో మనం చూసాం కదా, నోవాహు జీవితంలో దేవుని కృప పొందినవాడు నోవాహు, అది విన్నాం. దాని జోలికి మనం వెళ్ళలేదు. కానీ అబ్రహాం గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. దేవుని మాట దగ్గర ఎవరైతే లోబడతారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. చూడండి, ఇదే ఆదికాండము 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. రండి చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. ఎంత గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. నిన్ను గొప్ప జనముగా చేసి, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అబ్రహాముని పిలిచి లోబడిన తర్వాత ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి ఏకైక దేవుడైన అబ్రహాము జీవితంలో ఆయన దేవుని యొక్క పిలుపు ద్వారా లోబడి ఉన్నాడు కాబట్టి ఇంకేం మారు మాట్లాడాల. అబ్రహాము ఒక మాట దేవుని అడగవచ్చు, ప్రభువా నా దేశాన్ని విడిచిపెట్టమంటున్నావు, నా బంధువులు విడిచిపెట్టమంటున్నావు, నా తండ్రిని విడిచిపెట్టమంటున్నావు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమనని నువ్వు చెప్పావు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అని అడిగాడా? నో, అడగలేదు. దేవుడు ఏదే మాట అయితే చెప్పాడో అదే పని అబ్రహాం చేశాడు. దేశం నుండి విడుదల పొందమన్నాడు, బంధువుల నుంచి విడిచిపెట్టమన్నాడు, తండ్రిని విడిచిపెట్టమన్నాడు, అన్నీ చేశాడు. కానీ లోతు కుటుంబం వరకు తనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇది ఎప్పుడైతే దేవుని మాట దగ్గర మనం లోబడతామో, అబ్రహాం ఏ విధంగా దీవించబడ్డాడో ఈరోజు మనమందరం కూడా దీవించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆదికాండం 12:2లో ఏమన్నాడు చూడండి. అక్కడ 2వ వచనం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎంత గొప్ప ప్రామిస్ దేవుడు అబ్రహాం పక్షంగా చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి అంటే నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఈ 2వ వచనంలో. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. తరువాత గొప్ప జనంగా చేయాలంటే మనం చేయాలి? దేవునికి లోబడి జీవించాలి. అబ్రహాము జీవితంలో దేవునికి లోబడ్డాడు కాబట్టి
విధేయత చూపించాడు కాబట్టి, దేవుని యొక్క కనుదృష్టిలో అబ్రహాము నిలబడి ఉన్నాడు కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు దేవుడు. ఈజ్ అ ప్రామిస్. తర్వాత నిన్నేం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేసి అక్కడ నీవు ఆశీర్వాదంగా ఉండు. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంది? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని ఏం చేస్తాను? గొప్ప చేయుదును. నీ నామాన్ని గొప్ప చేస్తాను నేను. ఏమని చేస్తాడాయన? ఆయన నామాన్ని గొప్ప అంటే, నా మాటకు నువ్వు నా పిలుపుకు నీవు లోబడ్డావు కాబట్టి నీ నామాన్ని నేను గొప్ప చేస్తా. నీలోని జనాలు బయటకొస్తారు. ప్రపంచం యావత్తు నీ నుంచే ప్రారంభమవుతుంది. నువ్వు ఆశీర్వాదంగా ఉంటూ నిన్ను గొప్ప జనంగా నేను చేస్తానని దేవుడు అబ్రాహాము పక్షంగా వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. వాక్యం వింటున్న నీవు నేను మనం అందరం కూడా దేవుని మాట వింటున్నామా? దేవునికి లోబడుతున్నామా? మనం చెప్తాం, పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహామని రూఢిగా చెప్పగలం. ఈయనకి అబ్రహాము ఫిజికల్‌గా, భౌతిక సంబంధంగా భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలందరూ కూడా అబ్రాహాము యొక్క సంతానం అని చెప్పుకోవచ్చు. కానీ ఆత్మకి తండ్రి ఉన్నాడు. ఆ ఆత్మకి తండ్రి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు అబ్రాహాము యొక్క కుటుంబాన్ని ప్రేమించి అబ్రాహాము యొక్క గర్భము నుంచి రావాల్సినటువంటి వారసుని దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది కాబట్టి ముందుగానే వాగ్దానం చేశాడు ఇక్కడ దేవుడు. తర్వాత చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 3వ వచనంలో ఆత్మీయ సత్యం దాగి ఉంది. నిన్ను దూషించిన వారిని శపించెదను. నిన్నెవరైతే దూషిస్తారో వాళ్ళని నేనేం చేస్తాను? శపిస్తాను. ఆయన బిడ్డలను ఎవరైనా దూషిస్తే శపిస్తాడని ఇక్కడ కఠినంగా రాయబడింది మాట పాత నిబంధనలో. కానీ ఇప్పుడైతే ఈ కృపాకాలములో కృప చూపించే దేవుడు కనుక ఆయన శపించడు. ఆయన ప్రేమస్వరూపి. అందుకనే యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో యోహాను అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి అని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమస్వరూపి. పాత నిబంధన గ్రంథములో ఆయన ప్రేమ చూపిస్తూ, కృప చూపిస్తూ, శపిస్తూ, ఆదరిస్తూ మానవుణ్ణి కూడా ఎక్కడ కూడా ఆయన ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆయన. ప్రియమైనటువంటి సహోదరులారా,
దైవజనులు కూడా చూస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మనం ఎక్కడున్నా గానీ, ఏ పరిస్థితిలో ఉన్నా గానీ, మనమందరము ఆయన వారమే. ఆయన పిలుపు దగ్గర మనం లోబడితే అబ్రాహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదం, అబ్రాహాము పొందుకున్నటువంటి దీవెన, అబ్రాహాము గొప్పగా జనంగా చేశానని వాగ్దానం చేసిన దేవుడు, అబ్రాహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు దీవించడాయన? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు మనల్ని. మన కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు మనలో కలవరం వస్తది. ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ చూడండి ఇక్కడ. ఆదికాండం 12వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. మధ్యలో ఒక మాట ఉంది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా 4వ వచనం కూడా చదువుకుంటాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇది దేవుడు ఏం చెప్పాడు? భూమి మీద నీ గర్భంలో అక్కడ రాయబడిన మాట చూడండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. గత ఎపిసోడ్‌లో మనం విన్నాం వంశావళి. షేము యొక్క వంశావళి, దాని ముందుగా నోవా ఒక వంశావళి, తర్వాత అబ్రాహాముకు ముందుగా తన తండ్రైన తేరా యొక్క వంశావళి. ఇప్పుడు అబ్రాహాము యొక్క తరం వచ్చింది ఇక్కడ. ఈ తరములో అబ్రాహాము ఆయన గర్భంలోనే ఒక బిడ్డ పుడతాడు. ఆయన వాగ్దాన పుత్రుడు అవుతాడు. ఆ తర్వాత అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్తాను. ఇక్కడ వాగ్దానం వరకే చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఆ కార్యాన్ని ఇంకా పుట్ల వాగ్దాన పుత్రుడు. నీ గర్భం నుంచి సమస్త భూమిలో సమస్త వంశం నీలో నుంచి రావాలి బయటికి. దేవుడు గొప్ప ఆధిక్యత మానవుడికి ఇచ్చాడు. మానవుని యొక్క పట్ల ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి. నీ ద్వారానే సమస్త వంశాలు రావాలి. నిన్ను ఆశీర్వదించిన వారిని నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. నిన్ను శపించిన వారిని నేను శపిస్తానయ్యా. నిన్ను దూషించవని దూషిస్తానయ్యా అని ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అంటే దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నీవు నేను మనం అందరం ఉన్నాము. దేవుని యొక్క పిలుపు దగ్గర మనం లోబడ్డామా? దేవుని మాట దగ్గర విధేయత కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అబ్రాహాము యొక్క విధేయత కలిగి ఎలా దేవునికి లోబడ్డాడో, ఎలాగ జీవించాడో, బంధువుల నుంచి, తండ్రి నుంచి, దేశము నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళమని దేవుడే చెప్పిన తర్వాత ఏ దేశానికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు దగ్గర ఒక మాట కూడా అడగలేదు. వెళ్తానని అబ్రాహాం చెప్తున్నాడు. అందుకే ఈ ప్రామిస్ చేశాడు దేవుడు. దేవుడు మన పక్షంగా సంతానాన్ని అభివృద్ధి పరచడానికి, సంతానాన్ని భూమిని విస్తరింపచేయడానికి, సంతానాన్ని భూమిని నింపడానికి అబ్రాహామును దేవుడు ఎన్నుకున్నాడు. వాక్యం వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అబ్రాహాము గురించి
చెప్పుకుంటూ